ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల ఆశాజ్యోతి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న కార్ల్ మార్క్స్ నినాదముతో పోరాడితే పోయింది లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న స్ఫూర్తితో మే 1వ తేదీన ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి అన్న నినాదంతో, అలాగే పోరాడితే పోయింది లేదు పాత పెన్షన్ సాధన తప్ప అన్న స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సుమారు 1000 కిలోమీటర్లు దూరాన ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా పరిషత్ సిఇఓ గారికి, అలాగే ఆయా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు ఏపీ సిపిఎస్ఏ తరపున ప్రధాన సమస్యలైనటువంటి పాత పెన్షన్ విధానం తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే సిపిఎస్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, అలాగే అన్యాయంగా గత ప్రభుత్వంలో కేసులకు గురైనటువంటి 3000 మంది పైగా ఉద్యోగ ఉపాధ్యాయులపై ఉన్నటువంటి కేసులు తక్షణమే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ అన్ని జిల్లా కలెక్టరేట్లు, జడ్పీలు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తూ 26 జిల్లాల్లో 3 విడతలుగా రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రారంభమయ్యి చిత్తూరు, అన్నమయ్య, కడప, అలాగే సత్యసాయి, అనంతపురము, కర్నూలు, నంద్యాలతో ఈ కార్యక్రమం తొలి విడతగా ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 సంఘాల ఐక్యవేదిక ఏపీజీఏ కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఐక్యవేదిక జేఏసీ కూడా సంపూర్ణ మద్దతునిచ్చినటువంటి అంశం మీకు తెలిసిందే. అలాగే మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడాను ఏపీ సిపిఎస్ఏ పక్షాన మద్దతు నిలుస్తూ కొన్ని ఇప్పటికే ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ముందుగా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా షెడ్యూల్ ప్రకారము చిత్తూరు జిల్లాలో కాణిపాకం వద్ద మే 1వ తారీఖున పూజా కార్యక్రమం ప్రారంభమై, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలోని తొలిసారిగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత తిరుపతిలో అదే రోజు సాయంత్రం పూట కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది మే 1వ తారీఖున కార్యక్రమం. అలాగే మే 2వ తారీఖున అన్నమయ్య జిల్లా, అదే రోజు కడప జిల్లా, మే 3వ తారీఖున సత్యసాయి, అనంతపురం, మే 4 ఆదివారం, అలాగే మే 5వ తేదీన కర్నూలు, నంద్యాల జిల్లాతో ఈ కార్యక్రమం తొలి విడత ముగుస్తుంది. 2వ విడత కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. అది 2వ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మీకు సమాచారం అందిస్తాము. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు, కార్యకర్తలు, మండల కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా, అలాగే పాత పెన్షన్ అందుకున్న ఓపీఎస్ పెద్దలు, మీ అందరికీ సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి కలెక్టరేట్ వద్దకి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా హాజరవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మండు టెండల్లో ఎండాకాలంలో ముఖ్యంగా రాయలసీమ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఎండాకాలం అది డెక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి ప్రాంతము. అత్యధిక ఉష్ణోగ్రత కలుగుతున్నటువంటి ప్రాంతం కాబట్టి అటు మండు టెండలకు కూడా భయపడకుండా మండే సూర్యుడికి మించి మేము పోరాడడానికి ఏపీ సిపిఎస్ఏ ప్రధాన నాయకత్వం అంతా కూడాను మేము 8 జిల్లాలు తిరగడానికి సిద్ధంగా ఉన్నాము. అటు ఆరోగ్యాన్ని లెక్క చేయడం లేదు, అలాగే కుటుంబాన్ని దూరంగా ఉంటూ, అలాగే ఏ ప్రయాసాలు కోర్చుతూ 4 లక్షల మంది భవిష్యత్తు కోసం మేము ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మా కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని
మీరు షేర్ చేయండి. మీ యొక్క అనుమతితో, అలాగే మీ యొక్క ఆలోచనతో ఏదైతే ఉందో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి గౌరవించి మీరు ఖచ్చితంగా మద్దతు తెలియజేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇక్కడ కాక ఇంకెక్కడ, నువ్వు కాక ఇంకెవరు. పోరాటం ఆరంభమయ్యింది. సమస్యపై మనం చేస్తున్నటువంటి పోరాటం ఆరంభమయ్యింది. ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనంటే గత ప్రభుత్వం మనకి మోసం చేసింది. ఈ ప్రభుత్వం సంవత్సరం కాలం సమయం అడిగింది. మరి సమయము ముగుస్తుందా, అందులో భాగంగానే గుర్తు చేస్తున్నాం ఒకసారి. అలాగే ప్రతి జిల్లాలో కూడాను సెప్టెంబర్ 1 కార్యక్రమాన్ని కూడా పెన్షన్ మార్చ్ పేరుతో గుంటూరు విజయవాడ మధ్యలో పెన్షన్ మార్చ్ పేరుతో భారీ ర్యాలీ కూడా, పాదయాత్ర కూడా చేయడానికి మేము సిద్ధపడుతున్నాము. అందులో భాగంగా 2 కార్యక్రమాలకి మీ పూర్తి సహకారాలు అందించాలి. అలాగే సిపిఎస్ బకాయిల విషయంలో అవసరమైతే హైకోర్టుకి వెళ్ళి కూడా మేము ఆ బకాయిలు వసూలు చేసేలా తక్షణమే విడుదల అయ్యడానికి ప్రయత్నం చేస్తాము. గత ప్రభుత్వం భయపెట్టినప్పుడు కూడా భయపడకుండా హైకోర్టుకు వెళ్ళి విజయవాడలో చెలో విజయవాడ కార్యక్రమం చేసి ఉన్నాం, గుర్తుపెట్టుకోండి ఒకసారి. అలాగే మరొకసారి కూడా మనకి అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ పని చేస్తాం. హైకోర్టు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకే ముందుగా మీకు చెప్తున్నాము, ప్రతి సిపిఎస్ ఉద్యోగి మా కష్టాన్ని గుర్తించండి. గుర్తించడంతో కాదు, మా వెనక రండి. అరే 100 రూపాయలు ఇస్తే సిపిఎస్ రద్దు అయిపోద్దేమో అనుకోకండి. చాలా కష్టం. అలాగే నేను సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తాను, అది అసాధ్యం. మాతో పాటు కలిసి రండి, మాతో పాటు డబ్బులు ఖర్చు పెట్టండి. ఊరినే ఉద్యమాలు చేయలేం, ఊరినే కష్టపడలేం. చాలా కష్టమైనటువంటి పని ఈ రోజుల్లో. ప్రతి సెలవు కూడాను సంఘాల కోసము, సమస్య కోసము వెచ్చించాలంటే మాకు ఓడీలు లేవు, ఎమ్మెల్సీ సౌకర్యాలు ఏమీ లేవు, అలాగే మేము ప్రభుత్వ సలహాదారులు ఏమి కాదు. కాబట్టి మా ప్రతి పైసా కూడాను మా కష్టము, అలాగే మీ కష్టార్జితం వరకే ఈ ఉద్యమానికి మేము ఊపిరి ఊదుతూ ఉధృతం చేస్తున్నాము. కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మా ఉద్యమానికి సహకరించడం అంటే ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేయండి. మా కష్టం విలువ తెలుస్తుంది. ఏపీ సిపిఎస్ కష్టం విలువ. ఈరోజు ఏపీ సిపిఎస్ఏ లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో పాత పెన్షన్ లేదు, మన రాష్ట్రంలో ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ లేదనే విషయం గుర్తెరగండి. అంటే భారతదేశానికే ఒక దిశ సూచించినటువంటి యూనియన్ ఏదైతే ఉందో అది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాత్రమే. కాబట్టి మీ అందరూ మా ఏపీ సిపిఎస్తోనే ఉండాలని మనసు వాచ కోరుకుంటూ, మాకు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు.